నమస్తే జయ జగన్నాథ్. ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. రథసప్తమి మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేసేయండి. మేమైతే చాలా బాగా చేసుకున్నాము. ఇంకెవరైతే చేసుకోలేదో వీడియో కూడా చూసి నేర్చుకోవచ్చు, తెలుసుకోవచ్చు ఎలా చేసామనేది. ఈ రోజైతే 7 జిల్లేడాకులు ఒక రేగిపండు పెట్టి తలస్నానం అయితే చేయాలి. ఇంకా మా అత్తయ్య వాళ్ళైతే పాలు పొంగించేయడం స్టార్ట్ చేసేసారు. పాలు అయితే చక్కగా పొంగిపోయాయి. దానిలో అయితే పరమాన్నం చేసుకుంటారు. ఉత్తి పాలతోనే ఈ పరమాన్నం అనేది తయారవుతుంది. ఇంకా బియ్యం నెయ్యి కలిపేసి ఉంచేసి అందులో కొద్దిగా ఆ దేవుని పేరు తలుచుకుంటూ బియ్యం వేసి అయితే దండం పెట్టేసుకుంటాము. ఇంట్లో ఉండే వారందరూ వీలైతే వేసుకుంటారు, లేదంటే మా అత్తయ్య వాళ్ళు అందరి పేర్లు చెప్పి వేస్తూ ఉంటారు. ఇదైతే ప్రసాదాన్ని ఓన్లీ చెరుకుతోని మాత్రమే కలుపుతూ చెరుకుతోని మాత్రమే దేవునికి కూడా పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఇంకా ఈ పూజలో అయితే మన పద్ధతులు ఎన్ని ఉన్నాయో అవి సైంటిఫిక్గా కూడా మనకి మంచి చేసేవే అయి ఉంటాయి. ఇక్కడైతే ప్రసాదం తయారయ్యేలోగా దేవుడికైతే కూర్చోబెట్టేసి ఇక్కడైతే రెడీ చేసేస్తున్నాను. ప్రసాదం అయితే ఈలోగా రెడీ అయిపోతుంది. ఇంకా అందులో అయితే బెల్లం వేసేసి మళ్ళీ మూత పెట్టేసి ఉంచేసాను. ఇక్కడైతే చిక్కుడు రథం చేశాను నేను. చాలా నీట్గా వచ్చింది, చాలా అందంగా వచ్చింది. ఈ పూజకైతే నేచర్తో ఏమేమి దొరుకుతాయో దాంతోనే పూజ చేయాలని అంటూ ఉంటారు. ఇంకా మేము కూడా అలానే చేస్తూ ఉంటాము. ఇంకా చిక్కుడుకాయల రథం అయితే ఎవరికైతే రాదో నేనైతే షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియో చూసి అయితే నేర్చుకోవచ్చు. ఇక్కడైతే ప్రసాదం కూడా ఆ చిక్కుడు ఆకుల్లోనే ప్రసాదం కూడా పెడతాము. 12 ఆకులు వేసి ప్రసాదం అయితే మేము పెడతాము. ఇంకా పానకం అన్నీ రెడీ చేసేసి పెట్టేశారు మా అత్తయ్య. ఇంక ఈ ప్రసాదం పెట్టేశాక అయితే అష్టోత్తరం చదువుకొని పూజ అయితే స్టార్ట్ చేశాము. ఇక్కడైతే పౌర్ణమి రోజు ఎలా నీళ్ళదారిచ్చి ఆ చంద్రుడిని దండం పెట్టుకుంటారో ఆ సూర్యదేవుడిని కూడా రథసప్తమి రోజు నీళ్ళదారిచ్చి అయితే దండం పెట్టేసుకుంటారు. ఇంకా అది అయ్యాకైతే ఇక్కడైతే మా అత్తయ్య వాళ్ళు దండం పెట్టుకొని చక్కగా నీళ్ళదార అయితే ఇచ్చేస్తున్నారు ఆ సూర్యదేవునికి అయితే. మేమైతే అక్షింతలు వేసి దండం పెట్టేసుకొని వాళ్ళైతే చేశారు కదా, పూజ అయితే స్టార్ట్ చేసేసాము. ఇంకా పూజ అంతా అయ్యాక అయితే హారతి అయితే ఇచ్చేసి ఇంకా వచ్చిన వాళ్ళకైతే ఫలదానం ఇచ్చేద్దామనేసి అయితే రెడీ అయిపోయాము. ఈరోజు స్పెషల్ ఏంటంటే సూర్యదేవుడు అనమాట ప్లేస్ మారుతుంది అనేసి అంటూ ఉంటారు. అంటే చలికాలంలో జింక మీద ఉంటారు, ఎండాకాలంలో తాబేలు మీదకి వస్తారు అని చెప్తూ ఉండేవాళ్ళు. చిన్నప్పుడు విన్నాం, ఇప్పుడు కూడా అదే వింటున్నాం. ఈ పూజతో నేచర్లో వచ్చే మార్పులు కూడా మనం తెలుసుకుంటూ ఉంటాము. ఇక్కడైతే పూజ అంతా అయిపోయింది. ఇంకా దండం పెట్టేసుకోవడమని, ఇంకా వచ్చే వాళ్ళు అయితే పేరెంటాలు వచ్చేస్తే ఇంకా ఫలదానం అయితే ఇచ్చేయడమని. మా సైడ్ అయితే ఎక్కువగా ప్రతిదానికి ఇలా ఫలదానం ఇస్తూ ఉంటారు. ఇంకా ఈ పూజ నుండి అయితే కొంచెం క్లైమేట్ కూడా చేంజ్ అవుతుంది అంటూ ఉంటారు. ఇక్కడ నుండి అయితే కొంచెం ఎండలు కూడా ఎక్కువగా ఉంటాయి అనేసి అనుకుంటూ ఉంటారు కదా. ఇంకా అలాగైతే ఈ పూజతో స్టార్ట్ అవుతుంది సమ్మర్ అనేది. ఎంత అందంగా ఉంటాయి కదా మన పూజలు, మన పద్ధతులు. ఒక్కొక్క సీజన్కి, ఒక్కొక్క మార్పుకి, ఒక్కొక్క పూజతో మనమైతే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. ఇంకా మా పూజ ఎలా అనిపించింది మీరైతే కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్